టీటీడీలో జరిగిన అపరాధానికి ప్రాయశ్చిత్తంగా స్వామివారి మూల విరాట్కి జలాభిషేకం నిర్వహించారు. పొదిలిపట్నంలోని వాసవి క్లబ్, ఆర్యవైశ్య సంఘం మరియు హిందూ సంఘాల ఆధ్వర్యంలో కలిశాలను అమ్మవారి శాల వద్ద నుండి కలిశ జలాలతో శ్రీ లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్దకు తీసుకువచ్చి మూల విరాట్కి జలాభిషేకం నిర్వహించారు. వైకుంఠం తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో అపరాధం జరిగింది. ఆఖరికి జంతు కొవ్వును కూడా దాంట్లో కలపడం జరిగింది. చాలా ఘోరమైన విషయం. ఈ మొత్తాన్ని ప్రక్షాళన చేసే విషయం మన రాష్ట్ర యావత్తు, దేశ యావత్తు, దేవాలయాల మొత్తంలో కూడా ఈరోజు సంరక్షణ జరుగుతూ ఉంది. ఆ దేవుడికి జరిగిన కళంకం అంతా ఇంత కాదు. ఆ కలియుగ వైకుంఠ వెంకటేశ్వర స్వామి మనోభావాలకి, ప్రజల మనోభావాలకి దెబ్బ తగిలింది. ప్రతి హిందువు చాలా బాధపడుతున్నాడు. వారి ఘోష అంతా ఇంత కాదు. మరి ఈరోజు అందరి ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వరికి పెట్టేటువంటి లడ్డూలో కూడా ఇంత అపరాధం జరిగిందంటే ఎంత ఘోరమైన విషయమో మనందరికీ తెలిసిన విషయం. దీని ప్రక్షాళన నిమిత్తం ఈరోజు మన పొదిలి పట్టణంలో లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ రోజున ఆర్యవైశ్య సంఘాలు, వాసవి క్లబ్బులు, హిందూ సంఘాలు, అట్లాగే విశ్వ హిందూ పరిషత్తులు అందరూ కలిసి రాష్ట్రము, దేశ యావత్తు కూడా ఈరోజు ప్రక్షాళన కోసం ప్రతి దేవాలయానికి వెళ్లి ఈ రకంగా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. ఈ రోజు సంరక్షణ, వెంకటేశ్వర స్వామికి సంరక్షణ, అలాగే అమృతాలతో ఆ తండ్రికి అభిషేకాలు చేస్తూ ఉన్నారు. మహిళమ్మ తల్లులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి చాలా భక్తి శ్రద్దలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మళ్ళా పాత రోజులు రావాలి, మళ్ళా ఈ రోజునటువంటి ప్రభుత్వం చేపట్టేటువంటి మంచి విధానాలతో దేవాలయాలు అత్యద్భుతంగా వెలిగిపోవాలి. అదే రీతిలో నడుస్తుంది. ప్రజలందరూ కోరుకునేటువంటి మార్గదర్శకంలో ఈ రోజు ప్రభుత్వం నడుస్తున్నందుకు వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులకు అట్లాగే మన గ్రామ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని తెలియజేసుకుంటున్నాం.
కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడు, కలియుగ వైకుంఠుడు వెంకటేశ్వరుడు, అందరి హృదయాల్లో ఉన్న వెంకటేశ్వరుడు ఈ రోజు తప్పును ప్రక్షాళన చేసుకుంటూ ఆ తండ్రి దీవెనలు తీసుకునేందుకు ఆ అందరి జాతి యావత్తు మానవాళి మొత్తం కూడా ఆ తండ్రి పాదాలకు చెంత వచ్చి ఈ యొక్క తప్పును మన్నించమని అందరూ కోరుకుంటూ ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉన్నామని తెలియజేసుకుంటూ ఉన్నారు. అడుగడుగుల దండాలవాడ గోవింద ఆపద్ బాంధవ గోవింద అనాథ రక్షక గోవింద నిత్య సామ్రానివాస అమరావతి న్యూస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులకి షేర్ చేయండి.